ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2023 సినిమాలకు సంబంధించి పాన్ ఇండియా వైడ్గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ నిర్మించిన మూవీస్కు పలు కేటగిరీస్లో అవార్డులను జ్యూరీ ప్రకటించింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బయోపిక్స్ నేపథ్యంగా ఉన్న చిత్రాలు, బాలీవుడ్కు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు ఈసారి నేషనల్ అవార్డ్స్లో సత్తా చాటారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు సంబంధించి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెటూరిలో జరిగే కథతో తెరకెక్కిన బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాట రాసిన కాసర్ల శ్యామ్ జాతీయ ఉత్తమ గేయ రచయితగా పురస్కారం అందుకోబోతున్నాడు. తేజ సజ్జా సూపర్ హీరోగా నటించిన హనుమాన్ ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీతో పాటు బెస్ట్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్స్ అందుకోనుంది. సుకుమార్ డాటర్ సుకృతి వేణి ప్రధాన పాత్ర పోషించిన గాంధీ తాత చెట్టు చిత్రంలో నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వరించింది. 2023 టాలీవుడ్ సూపర్ హిట్ లవ్ స్టోరీ బేబీ మూవీ కూడా జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. దర్శకుడు సాయి రాజేష్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డు వరించింది. ఇదే చిత్రంలోని ప్రేమిస్తున్న సాంగ్ కు నేపథ్య గాయకుడిగా వ్యవహరించిన రోహిత్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు అందుకోబోతున్నాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన 12th ఫెయిల్ మూవీ 71వ జాతీయ అవార్డుల్లో దుమ్ము రేపింది. ఈ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ గెలుచుకుంది. విక్రాంత్ మస్సే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకోబోతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన 1000 కోట్ల బ్లాక్ బస్టర్ జవాన్ చిత్రంలోని నటనకు షారుఖ్ ఖాన్ బెస్ట్ యాక్టర్ జాతీయ అవార్డు అందుకోనున్నాడు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రం. ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకోబోతోంది రాణి ముఖర్జీ. ఒక్కో హీరోకు ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. కొందరికి సేమ్ లొకేషన్, మరికొందరికి సేమ్ లెటర్, ఇంకొందరికి సేమ్ డేట్. కానీ నాని సెంటిమెంట్ మాత్రం ఇంకొంచెం కొత్తగా ఉంది. 2023లో ఏం చేశాడో 2026లోనూ అదే రిపీట్ కావాలనుకుంటున్నాడు. అదెలా సాధ్యపడుతుందంటే నేను చేస్తాను కదా అంటున్నాడు. యంగ్ హీరోస్ లో ప్రస్తుతం టాప్ పొజిషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు నాని. హిట్ 3 లాంటి హిట్ తర్వాత ప్రస్తుతం పారడైజ్ అనే ఓర మాస్ మూవీలో నటిస్తున్నాడు. ఇందుకోసం దసరా కాంబినేషన్ రిపీట్ అవుతోంది. వచ్చే ఏడాది మూవీ రిలీజ్ ఉంది. అయితే 2023లో ఏం జరిగిందో ఇప్పుడు అదే రిపీట్ చేయాలనుకుంటున్నాడు న్యాచురల్. అందుకు కారణం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అంది రావడమే. ఇంతకీ 2023లో ఏం జరిగింది అంటే, ముందు శ్రీకాంత్ ఓదెలా మేకింగ్ లో దసరా రిలీజ్ అయింది. ఆ తర్వాత శౌర్యతో హాయ్ నాన్న లాంటి కూల్ మూవీ చేశాడు. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్స్. 2026లో సేమ్ సీన్ రిపీట్ కానుంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా మేకింగ్ లోనే పారడైజ్ తెరకెక్కుతోంది. ఆ తర్వాత వెంటనే శౌర్య దర్శకత్వంలో కొత్త చిత్రం చేయబోతున్నాడట నాని. ఇందులో సుజిత్ చేయాల్సిన సినిమాను సైతం వెనక్కు నెట్టాడట. రజనీకాంత్ సినీ అనుభవం ఎంతో తెలుసా? 50 ఏళ్లు. సినీ రంగంపై సూపర్ స్టార్కు ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంటుంది? కానీ అంతటి స్టార్ హీరోతోనే తన టాలెంట్తో షాక్ ఇచ్చాడు అనిరుద్. ఓ సాంగ్ విషయంలో అనిరుద్ నుంచి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం అనుకున్నాడట సూపర్ స్టార్. కానీ రాక్ స్టార్ సంగతి తెలిసిందేగా. సూపర్ స్టార్ షాక్ అయ్యే ట్రాక్ ఇచ్చాడట. ప్రస్తుతం రజనీ అనిరుద్ స్టోరీ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ కు బిగ్ హిట్ గా నిలిచిన చిత్రం జైలర్. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ డీల్ చేసిన విధానం, అనిరుద్ సంగీతం, సూపర్ స్టార్ ఇమేజ్ పోటీ పడడంతో తమిళనాట అదే విధంగా సౌత్ లో సెన్సేషన్ హిట్ అయింది. జైలర్ కోసం అనిరుద్ హుకుం సాంగ్ కంపోజ్ చేసినప్పుడు అనిరుద్ నుంచి ఇంతకంటే పవర్ఫుల్ సాంగ్ మరొకటి వచ్చే అవకాశాలే లేవు అని ఫిక్స్ అయ్యాడట సూపర్ స్టార్. ఆ విషయాన్ని అనిరుద్ కు చెప్పాడట. కానీ కూలీ కోసం అనిరుద్ పవర్ హౌస్ ట్రాక్ కంపోజ్ చేసిన విధానం చూసి షాక్ అయ్యాడట సూపర్ స్టార్. హుకుంను మించి పవర్ హౌస్ ట్రాక్ అదిరిపోయిందంటూ మెచ్చుకున్నాడట. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కూలీ కోసం అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. మూవీకి కావలసినంత క్రేజ్ తెచ్చిపెట్టాయి. సేమ్ కాంబినేషన్ లో మళ్లీ జైలర్ సీక్వెల్ వస్తోంది. ఈసారి హుకుం రీమిక్స్ వెర్షన్ వినిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో.
సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. గత కొద్ది రోజులుగా కమల్ హాసన్ పై రూమర్ ఒకటి కోలీవుడ్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన సినిమాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇకపై కమల్ డేట్స్ కావాలంటే అంత ఈజీ కాదు. ఇంకా చెప్పాలంటే అది అసాధ్యం. భారతీయుడు 2 థగ్ లైఫ్ ఫ్లాప్స్ తర్వాత కమల్ తన కెరియర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై బయట బ్యానర్స్ కు కమల్ చేయరట. సినిమాలంటూ చేస్తే అది తన సొంత బ్యానర్లోనే తెరకెక్కాలట. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది అంతుబట్టకుండా ఉంది. కమల్ హాసన్ పెట్టిన బ్యానర్ పేరు రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్. ఎన్నో ఏళ్లుగా ఇదే బ్యానర్లో నటిస్తూ వస్తున్నారు కమల్. ఇటీవలే ఇదే బ్యానర్ నుంచి థగ్ లైఫ్, అమరన్, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ప్రస్తుతం కమల్ చేతిలో కల్కి 2 ఉంది. ఇది అశ్విని దత్ బ్యానర్. సో కమల్ కల్కి 2 తర్వాత ఇకపై బయటి బ్యానర్స్ లో నటించరట. అలా అయితే చాలా ప్రాజెక్ట్స్ కోల్పోవాల్సి వస్తుంది. మల్టీ స్టారర్స్ కు బ్రేక్ పడుతుంది. అయినా సరే కమల్ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని చెప్తున్నారట. కమల్ ఇలాంటి సీరియస్ డెసిషన్ కు రీజన్ ఏంటి అనేది ఆయన చెప్పాల్సింది. మురుగుదాస్ ఒకప్పుడు ఈ పేరు చెబితే పాన్ ఇండియా షేక్ అయ్యేది. మామూలుగా సినిమాలో తీసాడా ఏంటి? అందుకే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ పిలిచి మరీ సికిందర్ తీయమంటూ ఆఫర్ ఇచ్చాడు. కట్ చేస్తే సల్లు కెరీర్ లో బిగ్ ఫ్లాప్ ఇచ్చాడు. అదేంటి సల్మాన్ కు అంత పెద్ద షాక్ ఇచ్చారంటే ముజే హిందీ నహీ మాలూమ్, భయ్యా తోడా ప్యాస్ దాలో వరకే వచ్చు అంటున్నాడు మురుగుదాస్. ఈద్ కానుకగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సికందర్ సినిమా చాలా నిరుత్సాహపరిచింది. అసలు ఈ లైన్ కు సల్మాన్ ఎలా ఓకే చెప్పాడు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. సల్మాన్ కు ఉన్న ఇమేజ్ తో నిర్మాత అతి కష్టం మీద బయటపడ్డాడు. ప్రస్తుతం మదరాసి అనే సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు మురుగదాస్. ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. 2020లో దర్బార్ ఫ్లాప్ తో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన మురుగదాస్ మళ్లీ ఈ చిత్రంతో కోలీవుడ్ కు కంబ్యాక్ ఇస్తున్నాడు. సెప్టెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ ను ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే సికందర్ ఫ్లాప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు మురుగదాస్. తనకు హిందీ భాష రాకపోవడం వల్లే సినిమా పోయిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. సికందర్ కోసం తాను తమిళంలో రాసిన డైలాగ్స్ ను ఇంగ్లీష్ లోకి, ఆ తర్వాత ఇంగ్లీష్ నుంచి హిందీలోకి మార్చేవారని, దీంతో ఒరిజినాలిటీ మిస్ అయిందని చెప్పాడు మురుగదాస్. బాలీవుడ్ లో గజనీ తీసి హిందీ ఇండస్ట్రీకి మొదటి 100 కోట్ల సినిమాను అందించాడు మురుగదాస్. ఆ తరువాత హాలిడే, అఖిరా లాంటి హిందీ చిత్రాలను తీశాడు. ఇందులో హాలిడే కూడా సూపర్ హిట్ అయింది. మరి అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు ఎదురైంది అంటే గజనీ, హాలిడే రెండూ కూడా రీమేక్ మూవీస్, సికందర్ స్ట్రైట్ మూవీ. దీంతో నార్త్ సైడ్ ఆడియన్స్ కు నచ్చే విధంగా సినిమాను మలచలేకపోయాడు మురుగదాస్.